జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రణాళిక ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఎంతో బాధతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నా. నిన్న అర్ధరాత్రి నుంచి అంటే మొన్న అర్ధరాత్రి నుంచి నిన్న ఉదయం 10:30 వరకు యథేచ్ఛగా పులివెందుల్లో జరిగినటువంటి పరిస్థితులు, దానికి పూర్వం 3-4 రోజుల నుంచి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా కాకుండా ఒక సామాన్యమైనటువంటి ఈ భారతదేశ పౌరునిగా ఈరోజు స్పందించాలా, ఈరోజు ఈ యొక్క దేశానికి రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను వివరించాలా, ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నా. పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఈ ఎన్నికల సందర్భంగా ఒక ప్రణాళికాబద్ధంగా గడిచిన 5-6 రోజుల నుంచి ఒక పార్టీ వారిని టార్గెట్ చేయడం, వాళ్ళ ప్రత్యర్థి పార్టీతో వాళ్ళ మీద దాడి చేసినా కూడా, కేసులు రిజిస్టర్ చేసినా కూడా అరెస్టు చేయకుండా పోయినటువంటి వైనం మీరు గమనించారు. పులివెందుల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత, నామినేషన్లు అయిపోయిన తర్వాత సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శ్రీకర్ కళ్యాణ మండపంలో ఒక పెళ్లి కార్యక్రమానికి పోయినప్పుడు అతని మీదికి ఒక 30-40 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేవలం భయాన్ని సృష్టించేదానికి ఆయన మీద కూర్చొని దాడి చేశారు, విచ్చలవిడిగా కొట్టారు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. స్వేచ్ఛగా వాళ్ళకి ఎట్లా కావాలంటే ఎట్లా వదిలిపెట్టినారు. ఆ విషయాన్ని నేను స్వయంగా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి, కడపకు పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరినప్పుడు న్యాయం చేస్తామని చెప్పి ఎస్పీ గారు చెప్పారు. సరే అని చెప్పి నేను కడప నుంచి బయలుదేరి వేంపల్లెకు సగం దూరం రాకముందే ఈ వ్యక్తులు ఎవరైతే ఆ ముందు రోజు సైదాపురం సురేష్ కుమార్ రెడ్డి ఇతరుల మీద దాడి చేశారో వాళ్ళకి ఇంకొక 10 మంది కలిశారు. ఆ నెక్స్ట్ రోజు వచ్చినప్పటికి ఇంకొక 10-20 మంది కలిసి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వేల్పర రామలింగారెడ్డి, నంద్యాల హేమాద్రి రెడ్డి ఇతరులంతా మా పార్టీ వాళ్ళు తలగొండివారిపల్లిలో మాకు సంబంధించినటువంటి మాకు కావలసినటువంటి నాయకులకి ఏదో మంత్రాలు చెప్పుకొని బయటికి తిరిగి వస్తూ ఉంటే కార్లు నిలబెట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత వీళ్ళు కార్లలో నుంచి దిగకుండా ఉంటే కార్ల మీద పెట్రోల్ పోసి కార్లు కాల్చే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు ఎందుకన్నా ఇట్లా చేస్తారని చెప్పి కారు దిగినారు. విచ్చలవిడిగా సంపండ్రా అని చెప్పి వీళ్ళ మీద దాడి చేస్తే ఆడినటువంటి గ్రామస్తులు ఈ లోపల ఆడోళ్ళు వీళ్ళందరూ కూర్చొని పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ళని రక్షించగలిగినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 10-15 నిమిషాలకు పోలీసులు వచ్చారు. పోలీసులు కూడా వాళ్ళ యొక్క ఆ సంఘటన ఇంకా పెద్దది కాకుండా ఆపినారు. దీన్ని నిస్సిగ్గుగా ఇప్పుడున్నటువంటి డిఐజీ ఈరోజు ఇన్ని అనార్థాలకు ఇన్ని అక్రమాలకు కారణమైనటువంటి ఒక డిఐజీ దీన్ని కూర్చొని మాట్లాడతాడైనా, మేమే లేకుండా ఉంటే తలలు లేచిపోయేటివి, వాళ్ళకేం పని పత్యాపారం చేయని పోయినారా, ఇవి ఒక డిఐజీ మాట్లాడినటువంటి మాటలు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. డిఐజీ గారు, మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు వ్యవహరించినటువంటి తీరు చూస్తే ఈ నాగరిక ప్రపంచమంతా అసహ్యంతో తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీ పోలీసులంతా తలదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు ఒక ఎమ్మెల్సీనో లేకుంటే కార్యకర్తలు ఒక గ్రామానికి ప్రచారానికి పోవాలంటే పత్తి వ్యాపారం అది హక్కు లేదా? నేను అడుగుతాండా. ఈ కోయా ప్రవీణ్ నేను అడుగుతున్నా, మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులకు కానీ ఇంకొక గ్రామానికి పోయి మేము ప్రచారం చేసుకునేదానికి మాకు హక్కు లేదేమయ్యా? నువ్వు కూర్చొని పత్తి వ్యాపారం అంటావు, మీరు లేకుండా ఉంటే తలలు లేచిపోయినా ఉంటాడు. నిజంగా నీకు చెప్తున్నాను కోయ ప్రవీణ్ గారు,
సిగ్గుతో తల దించుకోవాలి నువ్వు. నీ పోలీసులు అనేవాళ్ళు ఉంటే, నీ పోలీసులు న్యాయము ధర్మము, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే మేము ఉంటామనేటువంటి ధైర్యము, సంఘ విద్రోహ శక్తులకు కానీ లేకుండా ఉంటే రౌడీలకు కానీ మీరంటే భయం అనేది ఉంటే ఈ సంఘటన జరుగుతుందా? కూతవేట్లో నువ్వు 10 నిమిషాల్లో మేము చేరుకున్నామని చెప్తున్నావే, నువ్వు 15 నిమిషాల్లో నువ్వు పక్కనే ఉండగానే ఈ రకంగా వాళ్ళు దుండగులు వచ్చి దాడి చేస్తానంటే ఇది మీ అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ అసమర్థతను నువ్వు సమర్థతగా చూపించుకుంటావు ప్రపంచానికి. అది అయిపోయిన తర్వాత నిన్న ఉదయం 4:30 నుంచి అంటే ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులను స్వైర విహారం చేసుకునేదానికి అక్కడనేటువంటి ఎమ్మెల్యేలు, అక్కడనేటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, ఈ తాలూకాకే సంబంధం లేకుండా బయట నియోజకవర్గాల నుంచి వేలాది మంది నువ్వు రౌడీ మూకలకు అందరికీ అనుమతి ఇచ్చి ఒకవైపు వాళ్ళని ఏమైనా చేసుకోమని చెప్పి వాళ్ళకు పరిస్థితులు ఏర్పాటు చేసి ఇంకొక వర్గం వైసీపీ వాళ్ళను లేని కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశావు. అసలు ఎక్కడైనా ఒక చిన్న సంఘటన వాళ్ళు దాడి చేశారు, మా వాళ్ళు త్రుట్లో తప్పించుకున్నారు, దాన్ని కూర్చొని నువ్వు మేము తిరిగి దాడి చేసినట్టు, ఆ దాడిలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయికి దెబ్బ తగిలినట్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు 4-5 మంది మీద పెడుతూ మరి ఇతరులని చెప్పి నీకు ఎట్లా కావాలంటే అట్లా లిస్టును పెంచుకుంటా పోయినటువంటి వైనాన్ని సిగ్గుపడడం లేదా? ఒక పోలీస్గా నువ్వు ఒక పోలీస్గా సిగ్గు లేదా నీకు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంత దరిద్రంగా పోలీస్ వ్యవహారం చేసేదానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలనా? నువ్వు జవాబు చెప్పాలా. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసులు ఎవరైతే కేసులు పెట్టారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద ఎవరి మీద అయితే బుక్ చేసుకొని స్టేషన్లకు తీసుకొని పోయి పెట్టారో వాళ్ళల్లో కొంతమంది ఈ సంఘటన ఏదైతే వాళ్ళు చెప్తున్నారో జరిగిందని ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ పోలీసులే కూర్చొని మీరందరూ బైండ్ ఓవర్ కావాలంటే వాళ్ళ బైండ్ ఓవర్ కోసము పోలీస్ స్టేషన్లో పులివెందుల పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాళ్ళ మీద పోలీసులే కూర్చొని ఎక్కడో సంఘటన జరిగిందని బిల్డప్ ఇచ్చేటువంటి కేసు నిజంగా ఏమని చెప్పాలనో కూడా నాకు అర్థం కావడంలా. ఇక్కడనేటువంటి రూరల్ సిఐ, ఇక్కడనేటువంటి డిఎస్పి వేలకు వందలు వాళ్ళు వస్తే వాళ్ళను అలౌ చేయడం, ఒకవైపు అవినాష్ రెడ్డి గారిని పొద్దున్నే 4:30 గంటలకు పోయి ఆయన తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఏముంది బలవంతంగా? ఈరోజు ఈ నియోజకవర్గానికే సంబంధం లేదు, ఈ నియోజకవర్గ ప్రజలతో సంబంధం లేదు, ఎక్కడో ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి జమల్మడుగు ఎమ్మెల్యే, ఎక్కడో ఉన్నటువంటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కొడుకు, అక్కడి నుంచి వేల మంది నాయకులంతా ఇక్కడ వచ్చి కూర్చొని వాళ్ళ జనానంతా తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఊళ్ళలో పెడతా ఉంటే వాళ్ళకు ఒక పక్క మీరు సపరివార్యాలు చేసి ఎవరైతే జెన్యున్గా ఆ ఊళ్ళో ఓటర్లు ఉంటారో నల్లగొండ వరిపల్లి కానీ, లేకుండా ఉంటే కొత్తపల్లి ఎర్రపల్లి కొత్తపల్లిలో కానీ, లేకుండా ఉంటే కనంపల్లిలో కానీ, లేకుండా ఉంటే చంద్రగిరిలో కానీ ఎవరైతే ఓటర్లు ఉంటారో ఆ ఓటర్లను ఊర్లోకి రావాలంటే భయం కలిగించేటువంటి పరిస్థితులు ఈ సమాజం మర్చిపోదు. కోయా ప్రవీణ్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం మర్చిపోదు.